నవరాత్రుల 9వ రోజు ఖచ్చితంగా ఆయుధ పూజ చేయాలి అని ఎందుకు చెప్తారో తెలుసా? సత్యయుగానికి ముందు మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు మగవారి చేతిలో మరణం ఉండదు అన్న బ్రహ్మ వరం వల్ల విచ్చలవిడిగా రెచ్చిపోయి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అప్పుడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పాటు దేవదేవులందరూ వారి వారి తేజస్సును ఒక్కటిగా చేసి ఒక మహాశక్తి రూపాన్ని పుట్టిస్తారు. ఆవిడే దుర్గామాత. అలా ఉద్భవించిన దుర్గామాతకు శివుడు త్రిశూలాన్ని, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఇలా అక్కడున్న వాళ్ళందరూ కొన్ని వేల ఆయుధాలను ఇచ్చి మహిషాసురుడి మీదకు యుద్ధానికి సిద్ధం చేస్తారు. అయితే సింహనాదాలు చేస్తూ మహిషాసురుడితో యుద్ధం మొదలుపెట్టిన దుర్గామాత 9 రోజుల పాటు రాత్రింపగలు ఆకాశం దత్తరిల్లేలా, భూలోకం కంపించేలా యుద్ధం చేస్తూ ఆ 9వ రోజున తన దగ్గర ఉన్న వేల ఆయుధాల ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి ఆయుధ పూజను నిర్వహించి 10వ రోజు ఆ మహిషాసురుడిని కాలి కింద వేసి తొక్కుతూ త్రిశూలాన్ని గుండెల్లోకి దింపి తన కత్తితో తలను నరికేసింది. ఇక ఆ రోజు నుండే నవరాత్రుల 9వ రోజును ఆయుధ పూజగా, మహిషాసురుడి తల తెగిపడ్డ ఆ 10వ రోజునే విజయ